హలో గాయ్స్, ఈరోజైతే మనం కస్టర్డ్ బ్రెడ్ స్వీట్ రెసిపీ అండి అది తయారు చేయబోతున్నాను. దానికోసం ఒక 5-6 బ్రెడ్ స్లైస్లు బ్రౌన్ పార్ట్ కట్ చేసేసుకుని ఇలా వైట్ పార్ట్ మాత్రమే తీసుకుని ఇలాగ ముక్కలుగా కట్ చేసి పెడేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకుని వెడల్పాటి గిన్నె కొంచెం నెయ్యి వేసుకుని కరిగేంత వరకు ఉంచుకుందాం. కరిగాక బ్రెడ్ స్లైసెస్ అన్నీ పెట్టేసుకుని బ్రౌన్గా వేపుకోవాలి. ఇంకోండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. షాలో ఫ్రై అంటాం కదా, అలాగా ఎక్కువ గీ వేసుకోకూడదు. మంట లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇంకోండి ఇప్పుడు 1 కప్పు మిల్క్ తీసుకుని పచ్చి మిల్క్ ఇలా బాయిల్ అవ్వాలి. బాయిల్ అవ్వాక అప్పుడు ఇందులో కొంచెం మిల్క్ తీసుకుని 4 స్పూన్స్ పచ్చిపాలు తీసుకుని అందులో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకుని ఇలాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ మిల్క్ బాగా మరగాలండి, వెచ్చదు. ఇంకోండి మనకి చూసారా స్టర్లింగ్ ఎంత బాగా వచ్చిందో, అంత బాగా మరిగాక కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టేసుకున్న మిల్క్ ఇంకోండి కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టేసుకున్న మిల్క్ ఇందులో వేసేసి జాగ్రత్త అండి, ఇప్పుడే మనకి ఉండకట్టేసి ఛాన్సెస్ ఉంది కాబట్టి మంట లోలో పెట్టేసుకుంటూ కలుపుకోవాలి. ఇంకోండి కస్టర్డ్ ఇలాగా గట్టిగా అవ్వింది కదా, ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నీ వేసేసుకుని బాగా ఒక్కసారి కలుపుకోవాలి. కస్టర్డ్ బ్రెడ్ అన్నాం కాబట్టి కస్టర్డ్ ఎక్కువ ఉంటే బాగుంటుంది మనకి రెసిపీలో. ఇంకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కస్టర్డ్ మిల్క్ అంతా ఈ బ్రెడ్ పీల్చుకుంటే చాలా బాగుంటుంది. అంతే అండి, యమ్మీ కస్టర్డ్ బ్రెడ్ రెడీ అయిపోయింది మనకి. ఇంకోండి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకోవాలి. ఈ వీడియో నచ్చిందా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్కి. ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే లైక్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. ఉంటాం ఫ్రెండ్స్. సీ యూ, బై, టాటా, కిస్ స్మైలింగ్.